నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని ములాఖాత్ అయిన తర్వాత వెళ్తున్న సందర్భంలో ఒక చిన్న పిల్ల, అంటే ఒక 8th క్లాస్ చదివే అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పడిన తాపత్రయం, తనని చూసిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత తన ఒక భావోద్వేగానికి గురైన ఇది చూస్తే, ఇదంతా కూడా మరి అంత చిన్నపిల్లకి తెలిసి చేసిందా, తెలియక చేసిందా, మరి ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పుడైతే ఇదైతే చర్చనీయాంశమైంది, సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో అయితే. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక చిన్న పిల్ల, టీన్స్లో ఉన్న ఒక అమ్మాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలిసిన తర్వాత వస్తున్న సమయంలో ఆ అమ్మాయి ఒక్క ఫోటో, అంటే మనం చూస్తే విజువల్ చూస్తే ఒక్క ఫోటో అని చెప్పేసి ఏడవడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముద్దు పెట్టుకోవడం, ఇదంతా అంత చిన్న పిల్లలకి అంత ఉంటుందంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడి గురించి తెలిసి ఉంటుందంటారా అంత చిన్న పిల్లకి? అంటే ఇక్కడ మీరు ఒక విషయం చూడాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పిల్లలను కూడా వదలట్లేదు, రాజకీయాలకు వాడుకోవటం కానివ్వండి. అమ్మాయికి ఏం తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయితో అమ్మ ఒడి 15,000 వచ్చేది ఇప్పుడు రావట్లేదు అని చెప్పి మాట్లాడిచ్చారు. సరే, యాక్చువల్లీ వాళ్ళ అమ్మ ఒడి ఇచ్చిందే 13,000, దాన్ని కూడా వీళ్ళు 15,000 అని చెప్పటం కానివ్వండి. ఆ 15,000 ఇవ్వలేదు, రాలేదు మాకు అనే అమ్మాయి చెప్పటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే, కాకపోతే అమ్మాయిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి కొంచెం ఉన్నత కుటుంబంలో చెందిన అమ్మాయి లాగానే కనపడుతుంది అక్కడ. సరే, ఆ అమ్మాయితో అబద్ధాలు చెప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం ఏ రకంగా ట్రై చేశారు. ఎందుకంటే ప్రతిసారి మనం చూసాం, ఆయన వచ్చే టైంలోకి కొంతమందిని రెడీ చేసి పెట్టి వాళ్ళకి ముద్దులు పెట్టేదానికి రోజుకు ఒక 5గురిని రెడీ చేస్తారనమాట ఆయన పాదయాత్రలో. గతంలో కూడా అదే జరిగేది, వాళ్ళని ముద్దులు పెట్టడం, వాళ్ళ బుగ్గలు తడటం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. అదొక టీం రెడీ అయ్యేది. ఇప్పుడు ఏమంటే అపోజిషన్ పార్టీ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి, అంటే అపోజిషన్ అని ఆయన చెప్పుకుంటున్నాడు, అపోజిషన్ గానే ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇట్లాంటి జిమిక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అంటే ముందే ప్రిపేర్ అయ్యి జరిగిన ఒక చర్య అంటారా? అప్పటికప్పుడు అది జరిగింది కాదు, ముందే అంటే ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అయిపోయి ప్రీ ప్లాన్గా చేసిన ఒక చర్య అంటారు ఇది. ఎందుకంటే మనం గతంలో చూసిన దాన్ని బట్టి ఇలాంటివన్నీ ఆయన చేస్తూ వస్తాడు. ఇది ఒకటి ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒకటి దొరికింది, గతంలో చేశాడు కాబట్టి మనం గతం చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆయన బయట వచ్చినప్పుడంతా ఇలాంటి వాళ్ళనందరినీ ఐపాక్ టీమ్ ముందే ప్రిపేర్ చేయటం, వాళ్ళతో మాట్లాడించటం, మళ్ళీ అది మీడియాలో వేయటం, దాన్ని సోషల్ మీడియాలో తిప్పటం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవి లేకుండా ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత ఆయన అంత ఎక్కడ రాలేదు బయట. సో దాని మూలన ఎక్కడ బయట తెలియకుండా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది అంతే. ఒక 8 నెలలు 9 నెలలు ఒక బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఐపాక్ టీంతో వర్క్ స్టార్ట్ చేశాడు. ఇలాంటివి సింపతిలు. ఆ అమ్మాయికి యాక్చువల్లీ బంగారం షాప్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. ఈ తర్వాత ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. అసలు ఆ అమ్మాయి చెప్తున్న 15,000 బుక్స్కి కూడా రావు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బుక్స్ కూడా సరిపోదు అది. అలాంటి అమ్మాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి 15,000 కోసం వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయితో చెప్పించిన విధానం, వాళ్ళ ఫ్యామిలీలో చాలా కష్టమైపోతుందంట, వాళ్ళకి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయంట. మాకు 15,000 ఇదివరకు వస్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు మాకు రావట్లేదు అని అంటే ఒక విధంగా అనిపిస్తుంది. ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? ఇప్పుడు అది వేరే. అమ్మాయి చెప్పిన విధానం చూస్తే వాళ్ళకి ఇచ్చాడేమో డబ్బులు, ఇలాంటి వాళ్ళకందరికీ రాసేమన్నా ఇచ్చాడా? అంటే స్క్రిప్ట్లు అంటున్నారా మీరు? స్క్రిప్ట్ కాదు, డబ్బులు కూడా ఇచ్చాడేమో. అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చాడు. యాక్చువల్లీ అది పూర్ పీపుల్కి, ఆ స్కీమే పూర్ పీపుల్ కదా, కానీ ఆ స్కీమ్ని ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చాడా? ఇప్పుడు అమ్మాయి చెప్పిన విధానం చూస్తే అదేగా అనుకోవాలి. అమ్మాయి చెప్పిన విధానం చూస్తే ఇప్పుడు అమ్మాయితో చెప్పించావు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలిసాయి. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఇచ్చావా? ఆ స్కీమ్ పెట్టింది దేనికోసం, ఎవరి కోసం? అంటే వెనకబడిన తరగతుల వాళ్ళ కోసం పెట్టారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, చదువుకి వెళ్ళలేని వాళ్ళు, ఎందుకంటే ఫీజులు వెళ్ళలేని వాళ్ళకి అది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఉచితంగా ఉంటది. సో ఫీజులు అంటే బుక్స్ కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ట్యూషన్స్ కానివ్వండి, ఇలాంటివి పెట్టుకోవడానికో, ఒకవేళ జర్నీకి వెళ్ళి రావటానికో, ఇలాంటి వాటికి వాడుకోవటానికి అనేది ఉంటది.
కానీ ఇక్కడ మీరు చెప్పే విధానం చూస్తే ఇప్పుడు ఆ అమ్మాయితో చెప్పించింది ఏమని ఒప్పుకుంటారో చెప్పండి. ఉన్నతంగా ఉండే వాళ్ళకు కూడా ఇచ్చారా? అమ్మాయికి ఇచ్చారో అని అంటే అమ్మాయికి వస్తుంది, నాకు వచ్చేది ఇది వరకు, ఇప్పుడు రావట్లేదు, మా కుటుంబం అంతా ఇబ్బంది పడిపోతుందని అమ్మాయి చెప్తుంది ఆ పాప. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళ మీరు గతంలో? ఇంకొకటి ఏంటంటే విషయం మేడం, అక్కడ ఆ అమ్మాయిని అడిగితే తన ఏజ్ ఎంత అని అడిగితే 13 years అని చెప్తుంది. తను 13 years అమ్మాయి మాట్లాడిన మాటల్లాగా అనిపిస్తున్నాయి అవి. మరి ఎలా అంటారు, ఎలా చూడాలంటారు అవి? అమ్మాయి మాట్లాడినట్టు ఎందుకు ఉంటుంది? ఎవరో ట్రైనింగ్ ఇచ్చి నేర్పి మాట్లాడిచ్చారు. అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? అమ్మాయికి అసలు ఏమీ అవగాహన లేదు. అట్లా అవగాహన ఉన్న అమ్మాయి అయితే 15,000 ఎక్కడొచ్చేది? 13,000 వచ్చేది. సో 13,000 అమ్మాయి ఎక్కడ చెప్తుంది? 2,000 టాయిలెట్స్ మరమ్మతులకు అని చెప్పి అది 2,000 పట్టేసేస్తారు, 13,000 వస్తుంది. సో అమ్మాయికి ఏమీ అవగాహన లేదు. ఒకటి నేను అనేది 2 విధాలుగా ఇక్కడ తీసుకోవచ్చు. అంటే అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చాడా అనేది ఒకటి ఆయనే అడ్మిట్ అవ్వాలి, వాళ్ళే చెప్పాలి. వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళే చెప్పాలి, సాక్షి మీడియా ఏదైతే ఇది ప్రొజెక్ట్ చేస్తుందో వాళ్ళే చెప్పాలి దీనికి. ఒకటి అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చాడా అనేది వాళ్ళే ఒప్పుకోవాల్సిన అవసరం. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే ఇదంతా ఫేకా? అంటే తన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. తను ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా చూడంగానే నువ్వు వెయిట్ చేసేది అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, ఆయన చూడంగానే నాకు ఈడికి వచ్చేసింది, మా జగన్ మామయ్య అని చెప్పేసి మాట్లాడుతుంది తను. అంటే ఏంటి అంటారు? అంటే మేమైతే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మాకు అసలు తెలిసేది కాదు అసలు ఎలక్షన్స్, రాజకీయ నాయకులు అంటే అంత చిన్నప్పుడు తెలిసి, అంటే 11, 12, 13 years లో ఏమంత తెలుస్తుంది అసలు మనకి? స్కూల్లో ఆడుకోవడమే, అది ఇది చదువుకోవడం తప్ప ఇంత ఉండదు కదా. ఇప్పుడు జగన్ మామయ్య అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు, ట్రోల్ ఇది మాట్లాడటం. జగన్ మామయ్య అమ్మాయికి ఏ రకంగా పరిచయం? ఇప్పుడు ఎవరికైనా సరే సినిమా వాళ్ళని చూస్తే, ఒక హీరోస్ను చూస్తే ఇష్టమనో ఇదేదో చెప్తారు ఆర్టిస్టులను చూస్తే. ఎందుకంటే వాళ్ళ స్క్రీన్ మీద సినిమా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు చేసే డ్యాన్సులు కావచ్చు, వాళ్ళు చేసే ఫైట్స్ కావచ్చు, ఇలా రకరకాలు ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఒక ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు అంటే ఒక ఇష్టపడతారు. సో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అమ్మాయికి ఏం కనపడింది? ఒక 5 years టర్మ్ లో ఎక్స్ సీఎం గురించి ఇంతైనా మాట్లాడతారంటారా? నేను అదే అనేది, ఇదంతా ట్రైనింగ్ చేయించి మాట్లాడించటమే. ఇప్పుడు అమ్మాయి ఏడవటానికి కారణం ఏంటంటే అమ్మాయిని నలిపేశారు. అక్కడ తీసుకెళ్లేటప్పుడు తొక్కిసలాట లాంటిది నలిగిపోయింది. దీనిలో ఏడుపు వచ్చేసింది. జనరల్ గా అమ్మాయిని చూస్తే రిచ్ కిడ్ లాగా ఉంది, కొంచెం కన్వీనియంట్ గా పెరుగుతారు కదా. సో అక్కడ తొక్కిసలాట్లా అమ్మాయికి కొంచెం అన్కంఫర్టబుల్, తొక్కిసలాట అంత జనం కాదు కానీ ఆ ఉన్న దానిలోనే ఆడ కొంచెం తోసుకోవటంలో అమ్మాయికి ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యి ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఆ ఏడుపుతో వెళ్ళి ఆయన ఒకసారి చూసేటప్పటికి నేను ఈయన కోసమే కదా ఇంత తొక్కిసలాట, అబ్బా ప్రాణానికి హాయిగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ తో వెళ్ళి ఆయన్ని ఆడ కలవటంతో ఆ అమ్మాయి ఏదో ఎప్పటి నుంచో అభిమానం ఉన్నట్టు, ఎప్పటి నుంచో ఇది ఉన్నట్టు అమ్మాయి అలా మాట్లాడుతుంది. కానీ జనరల్ గా అయితే జరిగిన విషయం అయితే ఆ తొక్కిసలాటకి అమ్మాయికి ఏడుపు రావటం కానివ్వండి. ఆ వయసులో పిల్లలకి అభిమాని అని చెప్పుకోవటానికి జగన్ మామయ్య ఏం చేశాడనేది అమ్మాయికే తెలీదు, జగన్ మామయ్య ఏం చేశాడనేది అమ్మాయికి తెలియదు. జగన్ మామయ్య మూలాన రేపు స్కూల్లో ఏం చదువుకునింది అమ్మ, క్యాపిటల్ సిటీ ఏదేనంటే జగన్ మామయ్య మూలానే కట్టలేకపోయాం క్యాపిటల్ సిటీ అనేది అమ్మాయికి తెలియాలి కదా. అమ్మాయికి అది కూడా తెలుసుంటది కదా. సో రేపు పొద్దున స్కూల్లో వెళ్తేనో ఎప్పుడైనా మాట్లాడితేనే పిల్లల డిస్కషన్ వస్తే మీ మామయ్య మూలానే క్యాపిటల్ సిటీ రాలేదని అమ్మాయిని రేపు పొద్దున స్కూల్లో పిల్లలు కూడా ఆట పట్టించచ్చేమో. అమ్మాయికి ఏం తెలుస్తుందండి చిన్నపిల్ల. సో మొత్తానికి అయితే ప్రిపేర్ చేసి ఆమెను ఇట్లా పంపించారని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పిల్లల్ని కూడా వదలరు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆ లోకేష్ గారు అయితే ఒక బాబు ఇలాగే ఎల్లో షర్ట్ వేసుకొని వస్తే కూడా తీయించేశారండి. ఎందుకంటే మీరు పిల్లలు రాజకీయాలు అవసరం లేదు, మీరు హ్యాపీగా చదువుకోవాలి, కానీ రాజకీయాలు వద్దు, మీరు ఈ కలర్ షర్ట్లు వేసుకొని రాజకీయం గురించి మీరు మాట్లాడకండి అని చెప్పి షర్టు మార్పిచ్చారంట. అంటే నాయకుల్లో డిఫరెన్స్ నేను చెప్పేది, పిల్లలను కూడా పొలిటికల్గా ఎలా వాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.